ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే. అయితే మొఘల్స్ ఏం చేసిందంటే ఈయన భారతదేశాన్ని ఉద్దేశించి రాసింది. మొఘల్స్ రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉన్నది? ఢిల్లీ. రెడ్ ఫోర్ట్ ఆగ్రాలో కూడా ఉంటుంది. దాని అక్బర్ నిర్మించాడు. ఢిల్లీలో ఉంది షాజహాన్. అయితే మొఘల్స్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ లో 2 ఆఫీసులు కూడా చేశారు. ఒకటి దివానీ ఆమ్, ఇంకోటి దివానీ ఖాస్. అనండి దివానీ ఆమ్, దివానీ ఖాస్. ఇంగ్లీష్ పెట్టుబడి కావాలి. దివానీ ఆమ్ అంటే ఏంటంటే సామాన్య ప్రజలు రాజులు కలిసే ఆఫీస్ ని దివానీ ఆమ్ అంటారు. అదే బాబు వింటున్నా, పేపర్లు తీస్తున్నాం. సామాన్య ప్రజలు ఎవరిని కలవాలి? రాజులు. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య ప్రజలు రాజులు కలిసే ఆఫీస్. దివానీ ఖాస్, ఖాస్ అంటే అఫీషియల్స్ రాజులు కలిసే ఆఫీస్ ని దివానీ ఖాస్ అంటారు. ఏమంటారు? అఫీషియల్స్ ప్రొఫెసర్ రాష్ట్రంలో కలిస్తే దివానీ ఖాస్, సామాన్య ప్రజలు కలిస్తే దివానీ ఆమ్. ఆ 2 ఆఫీసులు ఓపెన్ చేసేరు. దివానీ ఆఫీస్ లో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. బంగారు సింహాసనం, నెమలి సింహాసనం. చెప్తే తర్వాత ఈ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ గోడలకు ఇది రాసుకున్నారు. అమీర్ ఖుస్రో రాసింది ఏమని? ఈ ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే. అది ఆఫీస్ ఆయన రాసింది దేని ఉద్దేశించి? భారతదేశం. వీడు ఆ ఆఫీస్లో పెట్టుకున్నట్టు రాస్తారు. మనం ఏదులకు అట్లా ప్రియారిటీ ఇస్తారు. అర్థమవుతుందా? సో ఆ రకంగా ప్రశస్తికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఎవరు అమీర్ ఖుస్రో చెప్పిన ఈ రకాలకి జీవన ఇచ్చిండు? తోతే హింద్ అని భారతదేశపు రామచిలుక. మరి ఎవరి? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనం మాట్లాడుకుంటే మేవార్ రాజ్యం గురించి మాట్లాడుకోవాలి. ఏ రాజ్యం? మేవార్. మేవార్ రాజ్యంలో ఒక రాణి ఉంది, పద్మావతి. అనండి పద్మావతి. ఈమె మీద ఒక బుక్ రాయబడ్డది, పద్మావత్. అనండి పద్మావత్. హిందీలో రాశారు. ఎదురు మాలిక్ మొహమ్మద్ జైసీ. ఎవరు రాశారు? మాలిక్ మొహమ్మద్ జైసీ. ఈమె రతన్ సింగ్ వైఫ్. ఎవరి వైఫ్? రతన్ సింగ్ యొక్క భార్య, మేవార్ రాణి పద్మావతి. ఆ బుక్ కంటెంట్ ఏంటంటే ప్రబంధం, కథ కన్నా వర్ణన ఎక్కువ ఉంటుంది. ఆమె అందచందాల గురించి వివరించబడ్డది. ఏ బుక్ లో? పద్మావత్. హిందీలో రాయబడ్డ మొట్టమొదటి గ్రంథం. ఆమె ఎలా ఉంది అంటే స్టార్ట్ అవుతుందో చెప్తారు. అర్థమవుతుందా? సో పద్మావతి రాణి గురించి ఇందులో రాయబడ్డది. అయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గారు ఒకసారి పద్మావతి రాణిని చూపిమని అడుగుతారు. ఎవరిని? రతన్ సింగ్. నో, నెవర్ అడగడు. ఓకే, బాగా ఎవరు? అయితే వీళ్ళకు ఈమె విషయంలో యుద్ధం జరుగుతుంది, అక్కడ మోసం జరుగుతుంది. వేరే విషయం, జోహార్ అనే ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది 30,000 మంది మహిళలతో. 8,000 మహిళలతో సిటీలో స్వయంగా వాళ్ళని ఆయనకి ప్రవేశం చేస్తుంది. వెరీ గ్రేట్ స్టెప్ ఇది. పద్మావతి రాణి చేస్తుంది తన చైతన్యంతో. అనుష్ఠానం